20 సంవత్సరాలు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలు పూర్తి చేసి 21 సంవత్సరం వర్ధంతి కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. పరిటాల రవి గారి అభిమానులందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు కూడా ఈరోజు అర్పిస్తున్నారు. ఇక్కడే కాకుండా వేరే పరిటాల అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా ఈరోజు రవి గారి వర్ధంతి చాలా ఘనంగా కూడా మేము జరుపుకుంటున్నామని చాలామంది కూడా ఫోన్లు కూడా చేసి చెప్పారు. రక్తదాన శిబిరాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు కూడా చేశామని. 20 సంవత్సరాలు పూర్తి అయిన పరిటాల రవి గారిని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా మర్చిపోలేదు. అందరూ కూడా చిరస్థాయిగా పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో దాచుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ అభిమానాన్ని ఎవరు కూడా అంత అభిమానాన్ని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కానీ పరిటాల రవి గారిని ఇద్దరిని కూడా ఎప్పుడు చిరస్థాయిగా అందరూ కూడా గుర్తుపెట్టుకునే నాయకులు వాళ్ళిద్దరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పరిటాల రవి గారి ఆశయాలు కూడా మనం కొనసాగిస్తామని ప్రతి వర్ధంతులప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ముఖ్యమైనది పరిటాల రవి గారికి ఇష్టమైనది కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉండాలా. పచ్చదనంగా ఉండాలంటే ఏం చేస్తే ప్రాంతాలు పచ్చదనంగా ఉంటాయనేది తను కూడా ఎన్నోసార్లు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దృష్టికి అయితేమి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. అలాంటి కోరికలే లాస్ట్ టైం 2018లో పరిటాల రవి గారు వర్ధంతి రోజే ఆ రోజు దావోస్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దావోస్లో ఉన్నారు. అక్కడి నుంచినే పరిటాల రవి గారు వర్ధంతి రోజే అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకి అంటే పేరూరు ప్రాజెక్టుకి కూడా జీవో ఇచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి పనులు కూడా మనం స్టార్ట్ చేశాం. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చి రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఒక సైకో సీఎం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 804 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేస్తే అదన్నీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండి కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. సునీతమ్మ తీసుకొచ్చింది ఆ ఆలోచనతో ఆ కాలువ కూడా పూర్తి చేయకుండా ఆపేశారు. మళ్ళీ ఆ కాలువ ఈరోజు మళ్ళీ పరిటాల రవి గారు వర్ధంతి 21వ వర్ధంతి కూడా మనం జరుపుకుంటా అంటే రేపటి దినం 25వ తారీఖు మళ్ళీ ఆ కాలువ ఎక్కడైతే ఆగిపోయిందే మళ్ళీ మనం ఈరోజు రేపటి దినం కూడా అక్కడ రేపటి దినం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ లాస్ట్కి అంతా మేము కాలువ కూడా పూర్తి చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా నీళ్ళు అందిస్తామని ప్రత్యేకంగా రైతన్నలందరికీ కూడా చెప్తున్నాం. పరిటాల రవి గారు వర్ధంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపటి దినం స్టార్ట్ చేస్తాం కాబట్టి రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఉన్నారు. ఆగిపోయిన కాలువ మళ్ళీ తిరిగి తీసుకొచ్చినారు. మళ్ళీ ప్రాజెక్టులు కూడా 2 రిజర్వాయర్లు కూడా పుట్టకనం కానీ సోమరంపల్లి రిజర్వాయర్ కూడా ఆ రోజు క్యాన్సిల్ చేస్తే సోమరంపల్లి రిజర్వాయర్ కూడా మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. పుట్టకనం కూడా ఆ రోజు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగి కూడా అది కూడా మళ్ళీ రావాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పింది కూడా జరిగింది. అందుకని అదే కాకుండా పరిటాల రవి గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేసి పేరూరులో పరిటాల రవి గారి కాలువని కూడా పెట్టారు. కానీ అది కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరు కూడా ఉండకూడదని ఆ జీవో కూడా రద్దు చేసిన ఘనతలు వైఎస్ఆర్ పార్టీ సైకోలని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి గారి పేరు మీద మళ్ళీ కూడా జీవో ఇచ్చిందానికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. రేపటి దినం కూడా మేము వర్క్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ పరిటాల అభిమానులందరికీ మరొకసారి నేను వాళ్ళకి పేరున పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాను. మేము ఇక్కడున్న ఎక్కడ పడితే అక్కడ యూత్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ పరిటాల రవి గారితో ఎవరైతే స్నేహంగా ఉన్నారో అందరూ ఈరోజు వర్ధంతి కూడా చాలా ఘనంగా కూడా చేసుకునేందుకు ప్రత్యేకంగా మా కుటుంబం తరపున వాళ్ళ కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జనవరి 24 పరిటాల రవీంద్ర గారు మనకు దూరమై 21 సంవత్సరంగా వస్తుంది. ఇన్నేళ్ళు పోయినా పరిటాల రవీంద్ర గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ 20 ఏళ్ళు మనకు మనిషి బతుకంగా దూరమైనప్పటికీ ఆయనని ఇంకా సజీవంగా ఆయన పేరుని ముందుకు నడిపించిన అభిమానులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా పరిటాల రవీంద్ర గారు చేసిన పనులు,
ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ముందుకు నడిపించాలి అనే ఆలోచన, అవన్నిటినీ ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకొని చాలామంది యువత కావచ్చు, లేకుంటే పరిటాల రవీంద్ర గారి అభిమానులు కావచ్చు, అందరూ కూడా అడుగులు అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. వారందరి సూచనలు సలహాల మేరకు కూడా మేము కూడా ఏదైనా సరే ప్రజలకు పరిటాల రవీంద్ర గారిని గుర్తుండేటట్టుగా పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఒక గొప్ప ఆలోచనతో మేము కూడా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు వరకు కనిపిస్తుంది. పరిటాల రవీంద్ర గారు ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ వాస్తవంగా ఆ రోజున్న పరిస్థితులకు ఒక తిరుగుబాటు బావుటాలాగా ప్రజలందరి పక్షాన నిలబడి ముందుకు నడిచిన వ్యక్తి. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు తీసుకున్న స్టెప్స్ కానీ, ఆయన చేసిన పనులు కానీ, ఆయన నింపిన ధైర్యం కానీ చాలామంది జీవితాల్లో ఈరోజు ఒక మార్పును, ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక మార్పును తీసుకొచ్చిన పరిస్థితి. మరి ఆ రోజు నుంచి ఈరోజు దాకా అంటే వాస్తవంగా పెద్దోళ్ళు చాలామంది ఆ రోజు యువతగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నలిసి పెద్దోళ్ళు అంటారు. వాళ్ళు పిల్లలకి ఆ రోజున్న పరిస్థితులు, పరిటాల రవీంద్ర గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వచ్చిన మార్పుల గురించి వారు కూడా చెప్తూ మాకు కూడా కుటుంబంగా మాకు కూడా తెలియని ఎన్నో విషయాలను ఈరోజు కూడా ఒక కొత్త కథల్లాగా మాకు కూడా చెప్పుకుంటూ ముందుకు వస్తుంటారు. వాస్తవంగా కుటుంబంలో ఉన్నప్పటికీ మాకే ఇన్స్పిరేషన్గా ఉందంటే బయట ఉన్న పిల్లలకు కూడా చాలామందికి పరిటాల రవీంద్ర గారి గురించి తెలుసుకోవాలనో, అన్ని రకాల ఏ రకంగా ఆయన ఉండేవారు, ఏ రకంగా ఆయన చేసిన పనుల వల్ల మన జీవితాల్లో మార్పులు వచ్చాయి, ఈ ప్రాంతం మారింది అనే విషయంగా పెద్దలు చెప్తుంటే కూడా చాలామంది చాలా ఇన్స్పిరేషనల్గా మాకు కూడా వచ్చి తిరిగి చెప్పే పరిస్థితి. ఈ రకంగా పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని ఒక ఫోక్ లెజెండ్గా ఈరోజు ప్రజలందరూ భావిస్తూ ఆయనను సజీవంగా ముందుకు నడిపిస్తున్నారు. వారు చూపించిన అభిమానానికి మేమందరూ కూడా ఎప్పుడూ వారందరికీ రుణపడి ఉంటాము. మరి దాంతోపాటు పరిటాల రవీంద్ర గారు కన్న కలను నిజం చేయాలి అనే ఆలోచన, అంటే ఈ ప్రాంతం అంతా పచ్చగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా ఎన్నో ప్రాంతాలకు ఇక్కడ నీటి ద్వారా కానీ రైతాంగాన్ని కానీ లేకుంటే ఎవరికి వాళ్ళు డిగ్నిటీతో నిలబడాలి, వాళ్ళ జీవనాన్ని ముందుకు సాగించాలి అని ఆయన ఆ రోజు కన్న కలను నిజం చేసే ప్రయత్నంలో కూడా మేము కానీ పరిటాల రవీంద్ర గారి అభిమానులు కానీ ముందుకు వెళ్తున్నాము. మరి అందులో ఆ క్రమంగానే ఈరోజు మనకు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఖచ్చితంగా అక్కడికి నీళ్లు తీసుకొని రావాలి, ఒకసారి నీళ్లు తీసుకొచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది అని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఆ రోజున్న పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారు ప్రయత్నాలు చేయడం, కానీ ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆ రోజు అది సాధించుకోలేకపోయారు. కానీ ఒక్కసారి పెన్నా నది పైన కట్టిన పేరూరు డ్యామ్కి నీళ్ళు వచ్చినట్లయితే మరి అదే రకంగా అనేకమైన చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మించినట్లయితే ఆ రోజు కరువు ప్రాంతంగా ఉన్న ఈ రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా పెనగొండ, రాప్తాడు, పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలంగా ముందుకు నడిపించాలనుకున్నారు. కానీ హంద్రీనివా ద్వారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన గొప్ప ఆలోచన మేరకు ఈరోజు అనంతపురం ప్రాంతం కూడా ఎంత సస్యశ్యామలంగా ముందుకెళ్తుంది రాయలసీమ అంతా కూడా మనం చూస్తున్నాం. కానీ అందులో భాగంగా పరిటాల రవీంద్ర గారి పేరు ఆయన కన్న కళ ఎప్పుడూ గుర్తుండాలనే దాని మీద పేరూరు డ్యామ్కి పరిటాల రవీంద్ర జలాశయం అని చెప్పి పేరు పెడుతూ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ని కూడా ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. కానీ అనేకమైన కారణాల వలన ఒక పేరూరులోనే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జలాశయాలు మొదలుపెట్టిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దాన్నింటినీ కూడా నిలబెట్టేసి ఆయనకు పేరు వస్తుందనే దాని మీద మనకు రాష్ట్రంలో ఏ రకంగా జరిగిందో కూడా మనమంతా చూసాము. కానీ అవన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసుకుంటూ ఈరోజు అప్పర్ పెన్నార్ని కూడా పూర్తి స్థాయిలో అయిపోగొట్టినట్లయితే కళ్యాణదుర్గము, రాప్తాడు చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాలకు, అటుపక్క కర్ణాటక కావచ్చు, ఇటు కళ్యాణదుర్గం కావచ్చు, ఇటు లేకుంటే రాప్తాడు నియోజకవర్గం కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలకు కూడా నీళ్లు ఎట్టే కానీ ఇబ్బంది లేకోకుండా, నీరు లేని ఊరు అంటూ లేకోకుండా ఉండేటట్టుగా ఉండాలని చెప్పని ఒక బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అందులో ఆగిపోయిన ప్రాజెక్ట్ని పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా రేపు 25వ తారీఖున కూడా మరీ మొదలు పెట్టాల్సిందిగా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద ఈ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఖచ్చితంగా పరిటాల రవీంద్ర గారి మీద ఆయన చూపించిన చొరవ, ఆయన పేరుని, ఆయన కన్న కళను నిలబెట్టాలనే చొరవ కూడా నేను ఖచ్చితంగా అభినందిస్తూ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటాం. పరిటాల రవీంద్ర గారి పేరు నిలిచిపోయేలాగేటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి ముందుకు నడిపించినందుకు అని చెప్పి తెలియజేస్తూ, మరి అదే రకంగా రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ పరిటాల రవీంద్ర గారి అభిమానులు ఎక్కడున్నా కానీ బ్రహ్మాండంగా ఈరోజు ఆయన వర్ధంతిని ఆయన స్మరించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎన్నో శైవ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.